సో ఎక్కడైతే స్వేచ్ఛ ఉంటుందో అక్కడ రిస్క్ ఉంటుంది, పాపం సంభవించే రిస్క్ ఉంటుంది. మా వంటింట్లో కత్తి ఉంటే నేను నేరస్తుని కాదు. ఆ కత్తిని మిస్యూజ్ చేసి మరొకడిని చంపడానికి ప్రయత్నిస్తేనే నేను నేరస్తుని అవుతాను. నేరం చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది కత్తి ఉన్నంతసేపు. అనంతమైన ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి, ఏ ఒక్క ఫింగర్ ప్రింట్ సేమ్ ఉండదు, తల్లిది కూతురుది కూడా. మన ఐరిస్, మన ఫింగర్ ప్రింట్ ఈరోజు ఎందుకని యునీక్ ఐడెంటిటీ ఎందుకైంది? బికాస్ మిమ్మల్ని యునీక్గా ఆల్రెడీ దేవుడు సృష్టించాడు. మీ గొంతు పక్కన ఉండదు. ఎందుకు బాలు పోతే అందరూ బాధపడుతున్నారు? గొంతు ఒక అద్భుతమైన గొంతు మూగపోయింది. బాలు గొప్పతనం కాదది, ఆయనకు ప్రసాదించాడే, వరప్రసాదంగా ఇచ్చాడే ఆ సృష్టికర్త, ఆయన గొప్పతనం. ఫ్రీడమ్ని మనము చాలామందివి కోరుకుంటాం. నిజానికి మనం స్వేచ్ఛ జీవులం మాత్రమే కాదు, స్వేచ్ఛ కోసం వెంపర్లాడే జీవులం. వీఆర్ నాట్ ఓన్లీ ఫ్రీ బీయింగ్స్, బట్ వీ క్రేవ్ ఫర్ ఫ్రీడమ్. వీఆర్ క్రేజీ అబౌట్ ఫ్రీడమ్. బట్ ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏమిటంటే, మనం ఎంత కోరుకుంటామో ఫ్రీడమ్ని అంత ఎంజాయ్ చేయలేం, అంత ఆస్వాదించలేం, అంత అనుభవించలేం. దానికి కారణం ఏంటంటే, దేవుడు మనల్ని ఒరిజినల్గా ఎలాంటి స్వేచ్ఛాపరులుగా, స్వేచ్ఛా జీవులుగా సృజించాడో అలా మనం ఈ రోజున లేము. అది దానికి కారణం. మధ్యలో ఏదో జరిగింది. దేవుడికి అనేకమైన ఆప్షన్స్ ఉంటాయి. మన చిన్న మట్టి బుర్రకి తెలిసి కనీసం 3 ఆప్షన్స్. ఆయన సృష్టించకుండా ఉండగలడు, లేక మనల్ని రోబోల్లాగా సృష్టించగలడు, మరమనుషుల్లా, స్వేచ్ఛ లేకుండా. మూడవది, మనకు స్వేచ్ఛనిచ్చి సృష్టించగలడు. స్వేచ్ఛనిచ్చి సృష్టించినప్పుడు రిస్క్ ఉంటుంది తప్పకుండా. స్వేచ్ఛ ఉంటేనే మంచి జరుగుతుంది. స్వేచ్ఛ లేని చోట మంచి సంభవించదు. ఒక టీచర్కి స్టూడెంట్ గుడ్ మార్నింగ్ చెప్పాలంటే స్వేచ్ఛగా చెప్తేనే అది గుడ్ మార్నింగ్ అవుతుంది. లేకపోతే ప్రతిరోజు నీకు ఒక క్యాడ్బరీ చాక్లెట్ ఇస్తాను రా, నువ్వు నాకు రోజు ప్రిన్సిపల్ ముందు, అందరి ముందు, అసెంబ్లీలో గుడ్ మార్నింగ్ చెప్పాలని ఒక డీల్ కుదుర్చుకుంది అనుకోండి టీచర్, దట్స్ నాట్ ఎ గుడ్ మార్నింగ్ ఎట్ ఆల్. అది గౌరవం అవ్వదు. ప్రేమించాలంటే స్వేచ్ఛ ఉండాలి, మంచి చేయాలంటే స్వేచ్ఛ ఉండాలి, ఆరాధించాలంటే స్వేచ్ఛ ఉండాలి. ఇప్పుడు మనం ఆరాధించాం కాసేపు. దీస్ ఆర్ ఆల్ వాలంటరీ థింగ్స్ అన్నమాట. స్వచ్ఛందంగా చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా. ఒక్కసారి ప్రపంచాన్ని ఊహించుకోండి స్వేచ్ఛ లేకుండా. మీరు ఊహించుకోవడానికి కూడా మీకు స్వేచ్ఛ కావాలి. చాలామంది దేవుణ్ణి ప్రశ్నిస్తుంటారు. గమ్మత్తుగా అనిపిస్తుంది నాకు. దేవుణ్ణి ప్రశ్నించడానికి కూడా స్వేచ్ఛ కావాలి. రోబో ప్రశ్నించాలనుకోండి, దేవుడే మళ్ళీ టైప్ కొట్టాలి. మీ కంప్యూటర్ మీకు ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పలేదు. చెప్పాలంటే మీరే దానికి ఐ లవ్ యూ అని టైప్ కొట్టాలి, ప్రోగ్రామింగ్ చేయాలి. ఆ లవ్వే కాదు, మీరు ప్రోగ్రామింగ్ చేయించుకొని మీకు మీరే ఐ లవ్ యూ అనిపించుకుంటుంటారే, అది అసలు లవ్వే కాదు. అంచేత స్వేచ్ఛ అన్నది ఎసెన్షియల్. అది చాలా అనివార్యమైనది, అత్యవసరమైనది. ఇట్స్ ఇండిస్పెన్సిబుల్ అండ్ ఇన్ఎవిటబుల్. మనిషి జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే స్వేచ్ఛ కావాలి. అసలు దేనికి కాకపోయినా ఈ ఒక్క విషయానికి మనం భగవంతుణ్ణి, దేవుణ్ణి, ఆయన ఎప్పటికీ కృతజ్ఞతాభావంతో ఆయన పూజించుకోవాలి. ఎందుకంటే మనకు స్వేచ్ఛనిచ్చి సృష్టించాడు. ఆయన రోబోస్ లాగా మనల్ని సృష్టించలేదు. ఈరోజు సోఫియా అనేటువంటి ఒక లేడీ రోబోట్ని చూసి మనం అబ్బురపడుతున్నాం. మరి మనంతటా మనమే ఆలోచించగలిగి చివరికి సూసైడ్ చేసుకోగలిగినంత స్వేచ్ఛ. రోబో ఎప్పుడైనా సూసైడ్ చేసుకుంటుందా? ప్రోగ్రామింగ్ చేయాలి మళ్ళీ. దట్స్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ ప్రోగ్రామ్ అండ్ ఎ పర్సన్. A person is made in the image of God. A program is made in the image of human being without freedom. దేవుని పోలికలో దేవుడు మనల్ని సృష్టించినప్పుడు స్వేచ్ఛనిచ్చి సృష్టించాడు. ఈరోజు యువతరం అరువులు చాస్తున్న స్వేచ్ఛను ఆయన గిఫ్ట్గా ఇచ్చాడు. ఎందుకంటే స్వేచ్ఛ లేకపోతే నువ్వు జీవితాన్ని ఎంజాయ్ చేయలేవు, మంచి సంభవించలేదు, చివరికి దేవుణ్ణి కూడా ఆరాధించలేము, ప్రశ్నించను కూడా లేము. అయితే స్వేచ్ఛలో ఒక రిస్క్ ఉంది. మంచి సంభవించడానికి స్వేచ్ఛనిచ్చినప్పుడు చెడు చేయడానికి కూడా సమాన స్వేచ్ఛ, అవకాశం ఉంటుంది.
అప్పుడే దాన్ని స్వేచ్ఛ అంటాం. వంటింట్లో కత్తి ఉంటుంది, కూరగాయలు తరగచ్చు, మీ ఆయన సిగ తరగచ్చు, పక్కింటోడు గొంతు కోయచ్చు, మన ఇంట్లో మాంసం కోయచ్చు. కత్తిది తప్పు కాదు, చాయిస్. ఆ కత్తిని నేను ఎలా ఉపయోగిస్తున్నాను అని, ద చాయిస్ దట్ డిసైడ్స్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ ఈవిల్. ఇది మంచి చెడు అనేది అది నిర్ధారిస్తుంది. ఒక హంతకుడు కత్తితోటే నరుగుతాడు, పొడుస్తాడు. కానీ అదే కత్తితో ఓ డాక్టర్ గారు ప్రాణం నిలబెడతాడు, వాడు ప్రాణం తీస్తాడు, ఈయన ప్రాణం పోస్తాడు. గుడ్నెస్ అండ్ ద ఈవిల్, ఈ గుడ్ అండ్ ఈవిల్ అనేది కత్తిలో ఉండదు, ఇంటెన్షన్లో ఉంటుంది, ఉద్దేశంలో ఉంటుంది. సో ఎక్కడైతే స్వేచ్ఛ ఉంటుందో అక్కడ రిస్క్ ఉంటుంది, పాపం సంభవించే రిస్క్ ఉంటుంది. మా వంటింట్లో కత్తి ఉంటే నేను నేరస్తుని కాదు. ఆ కత్తిని మిస్యూజ్ చేసి మరొకడిని చంపడానికి ప్రయత్నిస్తేనే నేను నేరస్తుని అవుతాను. నేరం చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది కత్తి ఉన్నంతసేపు. స్వేచ్ఛ కూడా అలాంటిదే, అది స్వేచ్ఛ తప్పు కాదు. దేవుడు స్వేచ్ఛని ఏ ఉద్దేశంతో ఇచ్చాడంటే, మీరు స్వచ్ఛందంగా మంచిని చేయాలని, స్వచ్ఛందంగా ప్రేమించాలని, స్వచ్ఛందంగా ఈ ప్రపంచాన్ని తెలుసుకొని పరిపాలించాలని, అంతరిక్షాన్ని, భూరాసుల్ని, జలచరాల్ని, సమస్త సృష్టిని ఈ స్వేచ్ఛతోటే పరిశోధించి పరికించి మీరు పరిపాలన చేయాలని స్వేచ్ఛనిచ్చాడు. కానీ మనం ఆ రిస్కీ ఏరియాలోకి వెళ్తాం. యువతరం అంతటికి కూడా అదే ఇష్టం. మామూలుగా సెల్ఫీ తీసుకుంటే మజా ఉండదు, మీ భాషలో చెప్పాలంటే కిక్ ఉండదు. అందుకని నయాగరా ఫాల్స్ అంచులకి వెళ్ళి తీసుకోవాలి. ఏమవుతుందండి, నయాగరా సంగతి తర్వాత, నీ సోయాగరా సంగతి కూడా తర్వాత. నీ సోయగాలన్నీ పోతాయి, నీ నయగారాలన్నీ పోతాయి, ఫాల్ ఒక్కటే మిగులుతుంది. మొన్న ఈ మధ్య పాపం ఒక అమ్మాయి పడిపోయింది, టీవీలో చూసుంటారు మీరు. ఏమిటది? స్వేచ్ఛా దుర్వినియోగం. సెల్ఫీ కోసం క్రేజీగా దాని వెంట వెంపర్లు అంటాం. అయితే మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. స్వేచ్ఛనిచ్చినందుకు పాపం జరిగే అవకాశం ఉంది కదా అని మంచిని ఇవ్వకుండా, మంచి జరగకుండా ఆపలేం. డాక్టర్ గారి చేతిలో కత్తి పెడతారు, లైసెన్స్ ఇస్తుంది గవర్నమెంట్, అదే డాక్టర్ గారు హంతకుడు కూడా కావచ్చు. అవకాశం ఉంది కదా అని మెడిసిన్ అనే డిపార్ట్మెంట్ని క్లోజ్ చేయలేదు. రైళ్ల వల్ల, బస్సుల వల్ల, కార్ల వల్ల, ఏరోప్లేన్ల వల్ల, కేబుల్ కార్స్ వల్ల యాక్సిడెంట్లు జరుగుతాయి, ఎక్కువ మంది చనిపోతారు. అసలు హైవేలే లేకపోతే, ఆటోమొబైల్సే లేకపోతే ఎన్నో రోడ్డు ప్రమాదాలు ఆగిపోతాయి. కానీ చాలా మంచి కూడా ఆగిపోతుంది. ప్రయాణం చేయలేము, దేశాన్ని డెవలప్ చేయలేము, మానవుడు అభివృద్ధి చెందలేడు. కాబట్టి ప్రతిసారి రిస్క్ ఉంటుంది. అందుకే దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛని ఎందుకు ఇచ్చాడంటే మనల్ని ప్రేమించి ఇచ్చాడు. ఒక తల్లి తన గర్భంలో పిండం పడంగానే, బిడ్డ ఏర్పడంగానే ఎలాగా కేరింతలు కొడుతుందో ఆనందంతో, అప్పటి నుంచే బిడ్డని చూడకుండానే ఎలా ప్రేమిస్తుందో, మనల్ని సృష్టించక ముందే దేవుడు స్వేచ్ఛనివ్వాలని నిర్ణయించుకొని, ఆ స్వేచ్ఛని తన పోలికలో ఇవ్వాలని నిర్ణయించుకొని, ఆ పోలికలో మనల్ని చేయాలని, చేసుకోవాలని నిర్ణయించుకొని ప్రేమించి మనల్ని సృష్టించాడు. బిఫోర్ వి వర్ బోర్న్ God loved us. You and I can't understand, cannot fathom this, awesomeness of this love. ఈ ప్రేమ యొక్క గొప్పతనాన్ని మీరు నేను గ్రహించలేం ఈ చిన్న బుర్రతోటి. కానీ మనకి చాలాసార్లు నెగిటివ్ క్వశ్చన్లే వస్తాయి. చెట్టు ఎందుకు పెట్టాలి, దేవుడికి ముందే తెలుసు కదా, అవన్నీ ప్రశ్నోత్తరాలకు వదిలేసేయండి. వాటన్నిటిని నేను ఇప్పుడు డీల్ చేయలేను. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. దేవుడు నేను ఒక అద్భుతమైన వ్యక్తిగా సృష్టించాడు. ఎంత అద్భుతంగా సృష్టించాడంటే, మనందరికీ సమాన స్వేచ్ఛనిచ్చాడు, కానీ మనందరినీ ప్రత్యేకంగా చేశాడు. మీరు అనంతమైన ముఖాలని ఫోటోలు తీయండి, ఏ ఒక్క ముఖం సేమ్ ఉండదు. అనంతమైన ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి,
ఏ ఒక్క ఫింగర్ ప్రింట్ సేమ్ ఉండదు, తల్లిది కూతురుది కూడా. మన ఐరిస్, మన ఫింగర్ ప్రింట్ ఈరోజు ఎందుకని యునీక్ ఐడెంటిటీ ఎందుకైంది? బికాస్ మిమ్మల్ని యునీక్గా ఆల్రెడీ దేవుడు సృష్టించాడు. లెబొరేటరీలో దేవుని సృష్టికి, ప్రతి సృష్టిని సృష్టించడానికి ప్రయత్నించాడు మనిషి క్లోనింగ్ ద్వారా. క్లోనింగ్కి నీకు ఏంటి తేడా? క్లోనింగ్ని ఒకసారి తీసుకొని చూడండి, క్లోన్ అయినటువంటి క్లోన్ని. వాడి ఫింగర్ ప్రింట్స్, తండ్రి ఫింగర్ ప్రింట్స్ సేమ్ ఉంటాయి. అది జెరాక్స్. కానీ మీరు మనందరినీ తల్లిదండ్రులు కన్నారు, మనం జెరాక్సులు కాదు. ఈచ్ వన్ ఈజ్ అన్ ఒరిజినల్. కానీ మనం ఏం చేస్తాం? ఓ మహేష్ బాబుని జెరాక్స్ కాపీ కొట్టాలనుకుంటాం, ఒక అల్లు అరవింద్ని జెరాక్స్ కాపీ కొట్టాలనుకుంటాం కదా. దిస్ ఈజ్ లూజింగ్ ఒరిజినాలిటీ. మీకు ఒక విషయం ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను నేను. యేసు ప్రభుని ఇమిటేట్ చేసిన వాడు తప్ప ఈ ప్రపంచంలో ఎవరిని ఇమిటేట్ చేసినా నువ్వు డూప్లికేట్గానే మిగిలిపోతావు. లెట్ మీ టెల్ యూ దిస్ మై డియర్ యంగ్ ఫ్రెండ్స్. దేవుణ్ణి ఇమిటేట్ చేసిన వాడు మాత్రమే ఒరిజినల్గా మిగులుతాడు. ఎందుకంటే ఆయన పోలికలో మనల్ని సృష్టించుకున్నాడు. యు ఆర్ సో ఒరిజినల్. మీ నడక పక్కనోడికి ఉండదు, మీ హెయిర్ స్టైల్ పక్కనోడికి ఉండదు, మీ స్కిన్ టెక్స్చర్ పక్కనోడికి ఉండదు, మీ గొంతు పక్కనోడికి ఉండదు. ఎందుకు బాలు పోతే అందరూ బాధపడుతున్నారు? గొంతు ఒక అద్భుతమైన గొంతు మోగవైంది. బాలు గొప్పతనం కాదది, ఆయనకు ప్రసాదించాడే, వరప్రసాదంగా ఇచ్చాడే ఆ సృష్టికర్త, ఆయన గొప్పతనం. ఈరోజు ఒక గాయకుడిగా బాలుకు చెందే ప్రతి పొగడ్త నిజానికి ఆ సృష్టికర్తకు చెందుతుంది. ఆ సృష్టికర్త ఒక మాధుర్యాన్ని పోసి మూసలాగా సృష్టించాడు అతన్ని. అది మనిషి గొప్పతనం కాదు, అది మనిషిని సృష్టించిన భగవంతుడి గొప్పతనం. అంతటి గొప్ప దేవుడు నిన్ను గొప్పగా సృష్టించాడు. అయితే ఏమైంది? ఆ దేవుడినే కాదన్నాం మనం, ఆ దేవుడినే కాదన్నాం. ఆ దేవుణ్ణి కాదన్నందుకు పాపం మూట కట్టుకున్నాం. పాపం మూట కట్టుకున్నందుకు మరొక దాన్ని కూడా మూట కట్టుకున్నాం, నిర్బంధాన్ని, బానిసత్వాన్ని. మీరు చూడండి, ఎంత పెద్ద మహానుభావుడినైనా జీవిత చరిత్ర మీరు చదవండి, నేను మీకు ఛాలెంజ్ చేస్తాను. నేను విపరీతంగా చదువుతాను, ఒక పుస్తక పురుగును నేను. ఇంగ్లీష్లో బిబ్లియోఫైల్ అంటారు. మీరు అలెగ్జాండర్ని తీసుకోండి, అరిస్టాటిల్ని తీసుకోండి, సోక్రటీస్ని తీసుకోండి, గౌతమ బుద్ధుడిని తీసుకోండి, ఇంకెవరైనా మహానుభావుని తీసుకోండి, మన దేశంలో కాదు, ఇంకో దేశంలో కాదు, మహాత్ముల్ని తీసుకోండి. ప్రతి ఒక్కడు దేనికో ఒక దానికి లోబడిపోయిన వాడే, దాసుడైన వాడే, తన క్షణికావేశాన్ని జయించలేని వాడే, ఏదో ఒక తప్పుకి బానిస అయిపోయిన వాడే. నేను ఇక్కడ కూర్చున్నటువంటి నాయకులతో మాత్రమే నేను మాట్లాడలేదు, లైవ్లో వెళ్తోంది, అందరితో నేను మాట్లాడుతున్నాను. అసలు ఏ ఒక్కదానికి కూడా లోబడకుండా తన్ను తాను జయించినటువంటి, ఏ తప్పు చేయనటువంటి ఒక్క మహానుభావుణ్ణి ఈ ప్రపంచంలో ఎవరైనా మానవ చరిత్రలో చూపించగలరా? నభూతో న భవిష్యతి. అసంభవం. మహాత్ములకు కూడా ఇది అసంభవం. అందుకని యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాట అన్నారు. ఆయన స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంటే మధ్యలో ఆయనకు అంతరాయం కలిగిస్తూ యూదులు అన్నారు, మేము అబ్రహాము సంతానం, మేము ఎవ్వడి నిర్బంధంలో లేము, మేము ఎవ్వడికి బానిసలం కాదు, మాకేంటి స్వేచ్ఛనిస్తానంటున్నావు? ఈ స్వేచ్ఛాగిచ్చా మాకు అవసరం లేదు, మేము ఆల్రెడీ స్వేచ్ఛాపరులం. బహుశా యేసుక్రీస్తు వారి పెదాల చివర ఒక చిరుమంత సాహసం తొనికిసలాటుంటుంది ఆ టైంలో. ఆయన వాళ్ళ కళ్ళకేసి కూడా చూసాడో లేదో నాకు తెలియదు. వెంటనే ఆయన నోటి నుంచి వెలువడిన మాట ఏంటంటే, పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడే. ఎవరైనా ఒక మొనగాడు, ఒక మగధీర ఈరోజు లేచి నిలబడి గుండె మీద చేసుకుని, నేను అన్నీ జయించేశాను, ఏ తప్పు చేయలేదు నా జీవితంలో, కించిత్ పాపం కూడా చేయలేదని చెప్పగలడా?
మన దేశం చాలా గొప్ప దేశం. భగవంతుని గురించిన అన్వేషణ అద్భుతంగా చేశారు ఇక్కడ, సత్యాన్వేషణ అద్భుతంగా చేశారు. అనేకమైనటువంటి తాత్విక ధోరణులు పుట్టాయి ఇక్కడ. ఒక హైందవ తత్వమే కాదు, చార్వాక మతం, బౌద్ధ మతం, జైన మతం, రకరకాల. నీ వేదాల్లోకి వెళ్తే 6 రకాల షడ్దర్శనాలు కనపడతాయి. మీమాంస ఉంటుంది, సాంఖ్యం ఉంటుంది, న్యాయం ఉంటుంది, రకరకాల ఆలోచనలు ఉంటాయి. పరమాణువు గురించి కూడా ఆలోచించారు ఆ రోజుల్లోనే, ఆత్మ గురించి కూడా ఆలోచించారు క్రీస్తుపూర్వంలోనే. ఇంత గొప్ప విషయాల్ని ఔపోసన పట్టి సత్యాన్వేషణ చేసిన మన పూర్వీకులు ఏమన్నారంటే, పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సలే. భారతదేశ స్మృతికి దాదాపు అధ్యుడైనటువంటి మను ధర్మశాస్త్రంలో అన్నమాట ఇది. యేసుప్రభు వారు చెప్పింది అదే. ఎవరైతే పాపం చేస్తారో వారు నిర్బంధానికి గురవుతారు. అంటే మనల్ని మనమే నిర్బంధించుకుంటామన్నమాట. ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ ఇంప్రిజన్మెంట్ బై అవర్ ఓన్ సిన్. స్వయం కృతాపరాధం వల్ల, మనకు మనమే తప్పు చేయడం వల్ల మనకు మనమే ఏర్పరచుకున్నటువంటి సంకెళ్ళు అన్నమాట ఇవి. ఇది ఒక్క యువతే కాదు, మధ్య వయస్కులకి, పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది ఇది. చాలామంది ముసలి వయసులో తప్పులు చేశారు. బైబిల్లో 50 సంవత్సరాలకి తప్పు చేశాడు దావీదు. టీనేజ్లో ఉన్నప్పుడు తప్పు చేయకుండా పరిగెట్టి వెళ్ళిపోయాడు యోసేపు. వయసుతో నిమిత్తం లేదు, ఎప్పుడైనా దేనికో దానికి బానిసలము అయిపోవలసిందే. కొంతమంది డబ్బుకి బానిస అయితే, కొంతమంది అందానికి బానిస. అందుకని వాళ్ళు ఎక్కువ అద్దం ముందు గడుపుతుంటారు. కొంతమంది సెల్ఫీలకి బానిస, కొంతమంది సెల్ ఫోన్లకి బానిస, కొంతమంది సోషల్ మీడియాకి బానిస, కొంతమంది సొసైటీకే బానిస, కొంతమంది పదవికి బానిస, కొంతమంది పొగడ్తలకి బానిస. మనమందరం కూడా నిర్లజ్జగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బానిసలం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన నాయకులు ఒక మాట అన్నారు. ఐ థింక్ నా మెమరీ కరెక్ట్ అయితే మన మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, మనకు బ్రిటిష్ వాడి దగ్గర నుంచి అయితే స్వాతంత్రం వచ్చింది, రాజకీయ స్వాతంత్రం అయితే వచ్చింది, కానీ మన గుండెలకి ఇంకా స్వాతంత్రం రాలేదు. మన గుండెల్లో ఇంకా కులతత్వం, లింగ వివక్ష, ప్రాంతీయ విభేదాలు, ఇవన్నీ మనకి ఇంకా మన జాతిలో, మన దేశంలో ఉన్నాయి అంతర్భాగంగా. ఒకడిని ఒకడు అణిచివేయడం. ఆడబోయి భారతీయుడు పాట పాడాడు ఘంటసాల గారు. ప్రతి మనిషి మతి ఒకడిని దోచుకునేవాడే, తన స్వార్థం చూసుకునేవాడే. అందుకని ఆ రోజు నాయకుడు ఏమన్నాడంటే, భారతదేశానికి బ్రిటిష్ వాడి దగ్గర నుంచి రాజకీయపరమైన స్వేచ్ఛ అయితే వచ్చింది, కానీ ఇంకా నైతికపరమైన స్వేచ్ఛ రావాలి, సామాజికపరమైన స్వేచ్ఛ రావాలి, భావోద్రేకపరమైన స్వేచ్ఛ రావాలి. ఈరోజు ఎందుకు పోలీస్ స్టేషన్లని దిశ పోలీస్ స్టేషన్లని? దిశ ఏం చెప్తుంది మనకి? దిశ ఉదంతం, నిర్భయ ఉదంతం ఏం చెప్తుంది? మనం ఇంకా దోచుకోవడం అన్నటువంటి దాని నుంచి బయటపడలేదు. అత్యాచారాలు చేసేటువంటి ఆ ఎడిక్షన్ నుంచి ఇంకా బయటపడలేదు. చెప్తుంది ఈ రోజున మామూలు సీరియల్స్ కాదు, ఊహాత్మకమైన సోషల్ ఫ్యాంటసీస్ కాదు, ఈరోజు సోషల్ ఫ్యాక్ట్స్కి సంబంధించిన సీరియల్స్ కూడా నేరాలు ఘోరాలు వస్తున్నాయి. ఇన్ని నేరాలు ఘోరాలు వేసుకుంటున్నామంటే మనం సీరియల్ రూపంలో, దాని అర్థం ఏమిటి? మనం ఇంకా స్వేచ్ఛ రాలేదు మనకి. ఎవరు తీసుకొస్తారు ఈ స్వేచ్ఛని? ఎందుకని ఈరోజు యంగ్స్టర్స్ వాళ్ళు దేనికో దానికి బానిస అయిపోయారు. దేనికి కారణం ఏమిటి? యేసుప్రభు చెప్పిన మాట ఆయన చాలా క్లుప్తంగా మాట్లాడారు, కానీ చాలా లోతుగా, చాలా బరువైన మాటలు మాట్లాడారు. వెయిటీ వర్డ్స్ ఆఫ్ జీసస్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ వర్డ్స్. పాపం చేసేవాడు పాపానికి బానిస. ఇట్ ఈస్ సిన్ దట్ ఎన్స్లేవ్స్. ఇట్ ఈస్ అవర్ ఓన్ సిన్ దట్ ఎన్స్లేవ్స్. మన పాపమే మనల్ని బందీలుగా పట్టుకుంటుంది. అందుకని యాకోబు ఎలాగ వర్ణించాడంటే, అదట మరులు కొలుపుతుందట, ఈడ్చుకెళ్తుందట. మీరు యాకోబు పత్రిక చదవండి. ఈడ్చుకెళ్తుందట, ఈడ్చుకెళ్ళి పాపం చేయిస్తుందట.
ఈడ్చుకెళ్ళడం అంటే ఏమిటి? మనకు స్వేచ్ఛ లేదు. ఇందులో విర్రవీగాల్సింది ఏం లేదు. ఈ మధ్య కొంతమంది వచ్చారు, పాపం గురించి మాట్లాడకండి అని చెప్పేవాళ్ళు వచ్చారు ఈ మధ్య. దౌర్భాగ్యం. అరే, ప్రతి మతం ఘోషిస్తోంది మనం పాపులమని. బైబిల్ ఘోషిస్తోంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుడిని వెతుకువాడు ఒక్కడునూ లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, దేవుడి మహిమను పొందలేకపోతున్నారని. పాపాన్ని గురించి మాట్లాడొద్దంటావా? నీలాంటి వాళ్ళ కోసమే రాశాడు మొదటి యోహాను పత్రిక. మనలో పాపం లేదని చెప్పుకుంటే మనం దేవుడిని అబద్ధికుడిని చేస్తాం, మనల్ని మనమే మోసగించుకుంటాం. మొదటి యోహాను పత్రికట విశ్వాసులకు రాయలేదట, అవిశ్వాసులకు రాశారట. మన సహవాసమైతే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ అని ఎందుకు రాశాడో మరి. మనము పాపము చేసిన యెడల తండ్రి వద్ద మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. ఆయన మన పాపముల నిమిత్తమే కాదు, లోకమంతటి పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. దీని అర్థాలు ఏమిటి? ఎవరికి రాశాడు ఈ పత్రికని? ఈరోజు యంగ్స్టర్స్కి జోసెఫ్ ప్రిన్స్ లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే, లేకపోతే కొన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు పాపాన్ని ఖండించకూడదని చెబుతున్నారు, పాపాన్ని ఖండించే వాళ్ళని ఖండిస్తున్నారు. యంగ్స్టర్స్కి ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఫిలాసఫీ చెప్పనా మీకు? నువ్వు ఏ పాపమైనా చేయి, నువ్వు చేసిన పాపం, చేయబోయే పాపం, చేస్తున్న పాపం అన్నింటికీ యేసుక్రీస్తు వారు చనిపోయారు కదా, కాబట్టి నువ్వు ఒప్పుకోవాల్సిన పని లేదు. మరి నేను పాపం చేసేస్తున్నానన్నా ఎట్లా? నేను దీంట్లోంచి బయటపడాలి. పాపం ఆ చిన్నవాడికి, ఆ 17 ఏళ్ళకి, ఆ 18 ఏళ్ళ అమ్మాయికి బయటపడాలన్న కోరిక తపనుంది. కానీ ఈయన గారు ఏం చెప్తున్నారు? అదే ఉంది తమ్ముడు, నేను ఇంకా చాలా పెద్ద చేస్తున్నాను. ప్రభు కృప కేర్ తీసుకుంటుంది, డోంట్ వరీ. ప్రభు కృపలో కొట్టుకుపోతుంది. పాపం ఎక్కడ విస్తరించినో కృప అక్కడ అత్యధికంగా విస్తరించాలంటే అర్థం ఏంటంటే ఇంకా పాపం చేసుకోని కాదు. ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆల్వేస్ డామినేట్స్ ద సిన్ ఆఫ్ మెన్. మనుషుల పాపాన్ని దేవుని కృప ఎప్పుడు కూడా డామినేట్ చేస్తుంది. కృపను ఎందుకు ఇచ్చాడంటే ఆ పాపాన్ని జయించడానికి, నిర్బంధం నుంచి విడుదలలోకి రావడానికి. అందుకని అదే క్రీస్తు వారు యోహాను 8:32లో పాపం చేయు ప్రతివాడు పాపానికి దాసుడని చెప్పిన వాడే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు నిజంగా స్వతంత్రులు. బహుశా గాంధీ లాంటి వాళ్ళు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు రాజకీయ స్వాతంత్ర్యమే మనకు సంపాదించి పెట్టగలరు. అంబేద్కర్ లాంటి వాళ్ళు సామాజిక స్వాతంత్ర్యం కొంతమేరకు సంపాదించి పెట్టగలరు. కానీ యేసుక్రీస్తు అస్సలు సిస్సలైన అంతరాత్మకే స్వేచ్ఛను, పాపము నుంచే స్వేచ్ఛను, ప్రతి విధమైన స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని, ప్రతి నిర్బంధం నుంచి విడుదలను ఆయన ఒక్కడే ఇవ్వగలడు. అందుకే అన్నాడు, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు నిజముగా స్వతంత్రులు. యు ఆర్ ఇండీడ్ ఫ్రీ. ఎలా? ఎందుకు యేసుక్రీస్తు మాత్రమే చేయగలరు ఈ పని, ఇంకెవడు ఎందుకు చేయలేడు? బహుశా నేను సిగరెట్ తాగకుండా ఉండగలను, కానీ నా పక్కింటి అబ్బాయిని సిగరెట్ తాగకుండా ఉండే శక్తిని వాడికి నేను ఇవ్వలేను. నేను ఒక అశ్లీలమైన పోస్టర్ చూడకుండా ఉండగలను, కానీ నా కొడుకుని అశ్లీలమైనటువంటి చిత్రం చూడకుండా నేను ఆపలేను. కానీ జీసస్ క్యాన్ డూ దాట్. ఎందుకు? యేసు ఒక్కడే చేయగలడు. బానిసత్వానికి మూలం పాపమే కనుక పాపాన్ని దునుమాడిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో యేసుక్రీస్తు. అందుకని యేసు ఒక్కడే ఆ విడుదలను ఇవ్వగలడు. ఇది మీకు తెలిసిన సత్యమే, తెలియని సత్యమేం కాదు. కానీ ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఏమిటంటే, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నామని చెప్పి, అనుసరిస్తున్నామని చెప్పి పాపాన్ని ఖండించలేకపోతున్నారు, పాపాన్ని జయించలేకపోతున్నారు, ఇంకా నిర్బంధంలోనే బ్రతుకుతున్నారు. అది సమస్య. ఇంకా ఆ కళ్ళను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, ఆ ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, ఆ ఆశల్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అందుకే పునాదుల్లోనే ఎక్కడో లోపం ఉంది, పునాదుల్లోనే లోపం ఉంది. చాలామంది పెద్దవాళ్ళు, క్రైస్తవులు వేసుకుంటే జోక్స్ చాలా చీప్గాను, చాలా అసభ్యంగాను, అశ్లీలంగాను, కుసంస్కారంగాను ఉండడం. కొంతమంది ఇక్కడి నుంచి మాట్లాడుతుంటే నీ భాష కుసంస్కారంగా ఉండడం. ఏమిటి సమస్య? మీ సమస్య ఏంటి? మీరు ఇంకా నిర్బంధితులు, దేనికో బానిసలు, ఏ బూతులకో బానిసలు, ఏ అపవిత్రపు ఆలోచనలకు మీరు బానిసలు. ఇదే కారణం. ఎలా విడిపిస్తాడు యేసు? అందరినీ విడిపించడు ఆయన.
ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. సిన్ ఎన్స్లేవ్స్ బట్ క్రైస్ట్ ఎన్ష్యూర్స్ ఫ్రీడమ్. పాపము నిర్బంధాన్ని తెచ్చిపెడుతుంది, బానిసత్వంలోకి నెట్టేస్తుంది. కానీ క్రీస్తు విడుదలనిస్తాడు, స్వేచ్ఛనిస్తాడు. కానీ ఎప్పుడు? ఎవరికి? ఎవరైతే తనకి కమిట్ అవుతారో వారికి మాత్రమే. ఎందుకని ఈ రోజున అందరూ క్రైస్తవులు, అందరూ చర్చికి వెళ్ళేవాళ్ళు, అందరూ విశ్వాసులు ఈ నిర్బంధం నుంచి విడుదల పొందలేదు. కారణం ఏంటి? ఇక్కడ ఆరాధిస్తారు, ఊగిపోతారు. ఇక్కడ బయటికి వెళ్తారు, సినిమా చూసి ఊగిపోతారు. ఇక్కడ ఊగిపోతారు. బయటికి వెళ్తారు, ఆటో ఎక్కితే ఒక సినిమా పాట వేస్తే ఊగిపోతారు. ఇక్కడ ఊగిపోతారు, బయటికి వెళ్ళి ఒక పోస్టర్ చూసి ఊగిపోతారు. పోయిందా? నిర్బంధం పోయిందా? పోలా. నిర్బంధం పోవడం అంటే ఏమిటంటే తెలుసా మీకు? పాపాన్ని జయించడం, బలహీనతల్ని జయించడం, సెల్ఫ్ కంట్రోల్ని తెచ్చుకోవడం. ఆశానిగ్రహం, ఆత్మఫలం గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ కంట్రోల్. లోకాన్ని జయించడం, లోకానికి ఎదురీదగలిగే సత్తాని పెంపొందింప చేసుకోవడం. నిర్బంధం నుంచి బయటికి రావడం అంటే తెలుసా మీకు? అపవాదిని ఎదిరించగలగడం. బైబిల్ చెప్తోంది, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. కానీ మనోళ్ళు ఏమంటున్నారు? అన్న అపవాది ఊరిని వెంటపడుతున్నాడు అన్న. వాడు ఏమన్నా ఈవిటీజ్రా వెంటపడడానికి? ఎందుకు వెంటపడుతున్నాడు? నువ్వు ఊరినే వాడిని తలుచుకుంటున్నావు, వస్తున్నాడా అని. బైబిల్ అలాంటి క్రైస్తవ్యాన్ని చెప్పట్లేదు. బైబిల్ అంటుంది క్రీస్తు వైపు చూస్తూ పరిగెట్టమంటుంది క్రైస్తవ జీవితంలో పందాన్ని. అపవాది వైపు చూస్తూ వెనక్కి చూస్తూ భయంగా పరిగెట్టమనట్లేదు. ఎంతమందికి భయం నుంచి విడుదల ఉంది ఈ రోజున? ఎంతమంది కోపం నుంచి విడుదల ఉంది ఈ రోజున? ఎంతమందికి అపవిత్రపట ఆలోచనల నుంచి విడుదల ఉంది ఈ రోజున? ఎంతమందికి బూతుల నుంచి విడుదల ఉంది ఈ రోజున? ఇవన్నీ కౌంట్ అవుతాయండి రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు. మీరు ఇక్కడ వేస్తున్నారు, ఆయన చాలా పెద్ద ఎల్సిడి, ఇది పనికిరాదు. ఇక్కడ ఎవరైతే కడుక్కుంటారో వాళ్ళు ఎల్సిడీకి రారు. ఇక్కడ కడుక్కోలేదనుకోండి, అక్కడ కడిగి పారేస్తాడు. కడిగి పారేయడం ఏంటి తెలుసు కదా మీకు? ఆడవాళ్ళకి తెలుసు. కనపడిని దాన్ని కడిగి పారేస్తానంటారు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రభువుకి కమిట్ అవ్వాలి. క్రైస్తవురాలు అవడం అంటే శిష్యుడు అవడం అండి. బైబిల్ ఎక్కువ క్రైస్తవుడు అనే మాటను వాడట్లా, శిష్యుడు అనే మాటనే వాడుతుంది, విశ్వాసం అనే మాటనే వాడుతుంది. శిష్యుడు అంటే కమిట్ అయినవాడు, గురువు గారికి కమిట్ అయిపోతాడు. శిష్యరేకం చేసినంత కాలం సర్వ హక్కులు గురువు గారివే. గమనించండి, క్లాస్ రూమ్లో కూర్చొని శిష్యుడు ఇటు చూడాలంటే పర్మిషన్ తీసుకోవాలి. గురువు గారే మోడల్, ఆయన అనుకరిస్తాడు. గురువు గారే ఇన్స్పిరేషన్, స్ఫూర్తి. గమనించండి. అంచేత క్రిస్టియానిటీ అంటే మతం పుచ్చుకోవడం కాదు. క్రిస్టియానిటీ అంటే ఒక యూత్ మీటింగ్లో చెయ్యెత్తడం కాదు. క్రిస్టియానిటీ అంటే ఊగి ఆరాధన చేయడం కాదు. క్రిస్టియానిటీ అంటే బ్రహ్మాండంగా మ్యూజిక్ కొట్టేయడం కాదు. నో. క్రిస్టియానిటీ అంటే క్రిస్టియన్ అని ఒక బీసీసీ అని ఒక లేబుల్ వేసుకొని తిరగడం కాదు. క్రిస్టియానిటీ అంటే నేను కాన్వర్ట్ అని చెప్పుకోవడం కాదు. క్రిస్టియానిటీ అంటే రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళడం కాదు, బాప్తిస్మం తీసుకోవడం కాదు. క్రిస్టియానిటీ అంటే నాలుగు ప్రసంగం చేయడం కాదు. క్రిస్టియానిటీ అంటే క్రీస్తుకు కమిట్మెంట్. దట్స్ ఎ కమిట్మెంట్. మీకు కనా వివాహం గుర్తుండి ఉంటుంది. కనా వివాహం తర్వాత ఇంకోటి ఉంటుంది. అదే అధ్యాయంలో యేసుక్రీస్తు వారు యెరూషలేములో అనేకమైన సూచక్రియలు, అద్భుతాలు చేస్తారు. అనేకులు ఆయన మీద విశ్వాసం ఉంచుతారు. కానీ వాళ్ళ విశ్వాసాన్ని ఆయన లెక్కించడు. ఆయనను యేసు తనను వారి వశము చేసుకొనలేదని రాయబడింది. మీరు యోహాను 2:23-24 వచనాలు చదివితే. కమిట్మెంట్. ఎందుకు వాళ్ళ విశ్వాసాన్ని లెక్కించలేదు? ఈరోజు మన బహిరంగ సభలకి తండోపతండాలుగా జనం వస్తారు, కానీ అందరూ క్రైస్తవులు కాదు. కొంతమంది ఏడ్చేస్తుంటారు, ఎల్సిడీలో కనపడతా ఉంటుంది. ఇంటికి వెళ్ళి భర్తను ఏడిపిస్తారు. ప్లీజ్ అండర్స్టాండ్, ఇవన్నీ సూచనలు కాదు నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు అనడానికి. నిర్బంధం నుంచి విడుదల ఎవరికి వస్తుందంటే నిజంగా ఎవరైతే యేసుక్రీస్తుకి కమిట్ చేసుకుంటారో తమ జీవితాల్ని త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ, వాళ్ళ మనసులో జరిగేదంతా కమిట్ అవ్వాలి. ఆయనకి ఇష్టంగా ఉండాలి. వాచకం, వాళ్ళ మాటంతా ఆయనకు కమిట్ అవ్వాలి. ఆయన వారి క్రియలన్నీ ఆయనకు కమిట్ అవ్వాలి. ఆయన చెప్పు చేతుల్లో ఉండాలి.
యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ప్రభువుగా తోసిపుచ్చడానికి వీల్లేదు. హీఈస్ లార్డ్ అండ్ సేవియర్. ఎవరైతే ఆయన్ని ప్రభువా ప్రభువా అని పిలిచి ఆయన చిత్తం చేయలేదో వారు పరలోక రాజ్యాన్ని చేరలేరని ఆయన స్పష్టం చేశాడు. గమనించండి ఈ విషయం. వల్లి వేయడం చాలా సులభం. ప్రకాశం ఉన్నప్పుడు ప్రకాశాన్ని పొగుడతారు, ప్రకాశాన్ని పక్కకి వెళ్ళినంత అంటారు. అది చాలా ఈజీ. మన దేశంలో సర్వసాధారణంగా జరిగేది అది. ఆదివారం యేసుప్రభుని పొగుడతాం మనం, మెట్లు దిగిన తర్వాత అంటాం మనం. యేసుప్రభు కూడా రేపొద్దున మనం కనపడతాం కదా పరలోకంలో. ప్రభా నేను ప్రభా నేను ప్రభా నేను ప్రభా అంటాడు ఆయన. ఆయన కూడా నువ్వెవడో నాకు తెలియదు పోరా అంటాడు. ఉంది అన్నమాట బైబిల్లో. అన్లెస్ యూ కమిట్ యువర్ సెల్ఫ్ టు క్రైస్ట్, నీకు విడుదల లేదు, నీకు విడుదల లేదు. అదే ఈరోజు నేను మీకు చెప్పదలుచుకుంది. బహుశా నాకు సమయం ఎక్కువ లేదు. ఇది లైవ్ ప్రోగ్రామ్, ఎవ్రీ మినిట్ కౌంట్స్. ఐ కాంట్ వేస్ట్ ద వాల్యుబుల్ టైం. చాలా కష్టపడి మూర్తిరాజు గారు దీన్ని నిర్వహిస్తున్నారు. ఆ సివైఎఫ్ అంతా కష్టపడుతుంది వెనక. మీకు వాల్యుబుల్ మాటలే నేను చెప్పగలను క్లుప్తంగా. ఇది మీ మనసులో ముద్రితం అవ్వాలి. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, యువకులైనా పెద్దలైనా, చిన్నలైనా పెద్దలైనా, సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా, పాస్టర్లైనా పాస్టర్లు కానీ సామాన్య విశ్వాసులైనా, అన్లెస్ యూ కమిట్ యువర్ సెల్ఫ్ టు క్రైస్ట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమిట్ చేసుకున్నామని ఎలా తెలుస్తుందండి? నా హక్కులన్నీ దారాదత్తం చేసేస్తాను, అది కమిట్ చేసుకోవడం అంటే. ఒక అమ్మాయికి ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పేటప్పుడు అబ్బాయి ఎందుకు మోకాళ్ళుని పూవిస్తాడు? ఆ రోజు వాడి జీవితం నిర్బంధంలోకి వెళ్ళిపోతుంది. కమిట్ అయిపోతాడు. యేసు ప్రభుతో కమిట్ అవ్వడం అంటే తెలుసా మీకు? యేసు ప్రభుకి నా సర్వ స్వేచ్ఛను దారాదత్తం చేయడం. ఒక రకంగా అది బానిసత్వం. అందుకని అపోస్తలులు ఏమని రాసుకున్నారు? ద బాండ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ కాల్డ్ టు బి ఎన్ అపోస్టల్, ఐ పాల్. యేసుక్రీస్తు దాసుడను. తెలుగులో సరిగా రాలే ట్రాన్స్లేషన్. ఎప్పటికీ ఎన్నటెన్నటికీ దాసుడిని, ఆజన్మాంతం దాసుడనైన నేను. ఆజన్మాంతం అంటే తెలుసా మీకు? ఈ జన్మ ఉన్నంతకాలం దాసుడిని. అపోస్తలులు రాసుకున్న మాటలు ఇక్కడ. మీరు చాలాసార్లు పత్రికలు చదివేటప్పుడు ఆ మొదటి 4 లైన్లు స్కిప్ చేసి వెళ్ళిపోతారు మీరు. అద్భుతమైన విషయాలు ఉంటాయి అందులో. వీఆర్ ద బాండ్ సర్వెంట్స్ ఆఫ్ క్రైస్ట్, ఎవ్రీ బిలీవర్, ఎవ్రీ క్రిస్టియన్. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, లోకము మనకిచ్చే స్వేచ్ఛలో బానిసత్వమే మిగులుతుంది. యేసుక్రీస్తు వారి బానిసత్వంలో స్వేచ్ఛ ఉంటుంది. దిస్ ఈస్ ద పారాడాక్స్ ఆఫ్ లైఫ్. ఇది జీవన వైవిధ్యం. యేసుక్రీస్తు వారికి మొత్తం ఇచ్చేసి చూడండి, మీ సర్వ హక్కుల్ని దారాదత్తం చేసి చూడండి, ఎంత స్వేచ్ఛను అనుభవిస్తారో చూడండి, ఎంత స్వేచ్ఛను అనుభవిస్తారో చూడండి. లోకానికి మొత్తం ఇచ్చేసి చూడండి, చివరికి బానిసై కూర్చుంటారు. శ్రీశ్రీ చాలా చక్కగా చమత్కరించాడు. సిగరెట్ మానేయడం చాలా తేలిక, ఎందుకంటే నేను చాలాసార్లు మానేశాను అన్నాడు. బానిసత్వం. చార్మినార్ సిగరెట్ వాళ్ళు మనకి అడ్వర్టైజ్మెంట్ ద్వారా చెప్తూనే ఉన్నారు, దమ్ముకు సంతృప్తి. అంటే తాగితే మళ్ళీ తాగాలనిపిస్తుంది, ఆపాలనిపించదు. అదే బానిసత్వం అంటే. చెప్తూనే ఉన్నారు వాళ్ళు, మనకు అర్థం కావట్లా. లోకము చూపించే ఎరవేసేటువంటి స్వేచ్ఛలో బానిసత్వం ఉంటుంది. యేసుక్రీస్తు వారికి నేను ఒక బానిసగా ఆయనకి లోబడిపోయినప్పుడు, ఆయన ప్రభుత్వం కిందకు వచ్చినప్పుడు అద్భుతమైన స్వేచ్ఛను నేను అనుభవిస్తాను. రక్షణలో ఏమిచ్చాడు ఆయన మనకి? మీరు అనుభవిస్తున్నారా దాన్ని? ఆయన సిలువలో చనిపోయినప్పుడు ఏం జరిగింది? రోమాపత్రిక 6:6 మీరు చదవండి. నా పాప స్వభావాన్ని, మీ పాప స్వభావాన్ని ఆయన సిలువకు కొట్టాడు. చనిపోయింది అది. ఈరోజు ఒక చచ్చిపోయిన శవం లాంటి పాప స్వభావమే మిమ్మల్ని నన్ను తొందర పెడుతోంది, బాధ పెడుతోంది, వశపరుచుకుంటోంది. అందుకని 7వ అధ్యాయంలో ఏమన్నాడు? ఇలాంటి మరణకరమైన శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, నాకు విడుదల లేదా? నాకు నిర్బంధమేనా? దేని నుంచి నిర్బంధం? నాకు శవం లాంటిది ఏదో వేలాడుతుంది నాకు. ఎందుకు దాన్ని శవంతో పోలుస్తున్నాడు? 6వ అధ్యాయంలో చెప్పాడు, యేసుప్రభు దాన్ని చంపేశాడు పాప స్వభావాన్ని. కానీ శవం ఇంకా, శవాన్ని ఏం చేయాలండి? చనిపోయిన తర్వాత ఏం చేయాలి? శవాన్ని పాతి పెట్టాలి, దహనం చేయాలి, లేక ఖననం చేయాలి. అప్పుడే దాని ప్రభావం నా మీద ఉండదు. కానీ ఏం చేసామట? దాన్ని ఇంకా వెనక వేలాడుతుందట.
రోమియోల కాలంలో ఒక నికృష్టమైన సిలువ లాంటి మరొక నికృష్టమైనటువంటి చాలా కిరాతకమైనటువంటి శిక్ష ఏమిటంటే, ఒక కరుడు కట్టిన నేరస్తుడికి వెనక శవాన్ని కడతారు. వాడి వీపిని వీడి వీపిని ఫేస్ టు ఫేస్ పెట్టి శవాన్ని కట్టి మోకాళ్ళ దాకా కడతారు, చేతులు కూడా కట్టేస్తారు. వాడిని తీసుకెళ్ళి ఊరి బయట వదిలేస్తారు. ఆ శవం నుంచి 3 రోజులకి కుళ్ళిపోయినటువంటి శవంలోంచి పురుగులు వస్తాయి, వీడిని తినడం మొదలెడతాయి. వీడు కూడా చిత్రహింసలకు గురై చచ్చిపోతాడు. ఆ పిక్చర్ మనసులో పెట్టుకుని 7వ అధ్యాయం రోమాపత్రిక రాస్తున్నాడు పౌలు. తన నిర్బంధం గురించి మాట్లాడుతున్నాడు. తాను ఎందుకు పాపానికి దాసుడైపోతున్నాడు. వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు అగుపడుచున్నది, అది నన్ను ఈడ్చుకొని వెళ్ళి నా చేత నాకు ఇష్టం లేని పాపం చేయిస్తోంది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఈ శవం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు. వెంటనే అంటాడు, యేసుక్రీస్తు ద్వారా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా నాకు విడుదల కలిగింది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందలి జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. కమిట్మెంట్. పౌలు దీన్ని నియమం అంటున్నాడు. అవిశ్వాసులు పాప స్వభావాన్ని బట్టి పాపం చేస్తారు, విశ్వాసులు పాప మరణాల నియమాన్ని బట్టి పాపం చేస్తారు. అయితే ఈ పాప నియమం నుంచి ఎవరు విడిపిస్తారు? క్రీస్తే ఆత్మ ద్వారా, ఆత్మ నియమం ద్వారా విడిపిస్తాడు. అయితే ఎప్పుడు సంభవిస్తుంది ఇది? 8వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, రోమాపత్రిక 8వ అధ్యాయం. ఆయనకు మనం లోబడాలి, కమిట్ అవ్వాలి. కమిట్మెంట్. ఇక్కడ చాలామంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. ఏ భార్య కానీ ఏ భర్త కానీ, నేను పెళ్లి చేసుకున్నాను కానీ నా కమిట్మెంట్ పక్కింటి ఆవిడతో అంటే ఊరుకుంటారా? ఏమండి, ఊరుకుంటారా? మరి ఎందుకు చాలామంది క్రిస్టియన్ యంగ్స్టర్స్ యేసు ప్రభుకి కమిట్మెంట్ ఇచ్చి మళ్ళీ వేరే బాయ్ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్కి కమిట్మెంట్ ఇస్తారు ఎందుకు? మళ్ళీ లోకానికి కమిట్మెంట్ ఇస్తారు ఎందుకు? ఎంత మోసం ఇది. మీ మీద ఏ సెక్షన్ కింద కేసు పెట్టాలి? 420 కింద పెట్టాలా? 498A కింద పెట్టాలా? గమనించండి, క్రిస్టియానిటీ మీన్స్ కమిట్మెంట్ టు ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్. ఒక చర్చికి కమిట్మెంట్ కాదండి ఇది, ఒక దైవజనుడికి పాస్టర్కి కమిట్మెంట్ కాదండి ఇది, ఒక సంప్రదాయానికి కమిట్మెంట్ కాదండి ఇది, ఒక మతానికి కమిట్మెంట్ కాదండి ఇది, ఒక వ్యక్తి, సాక్షాత్తు దేవుడు మానవుడిగా వచ్చినటువంటి క్రీస్తు అనే వ్యక్తికి కమిట్మెంట్ ఇది. ఏం చేశాడు ఆయన? మొదట నీ పాప బలహీనతను దున్నుమాడాడు శిలువలో. ఎప్పుడైతే నేను ఆయన కమిట్ అవుతానో పాపం నాకు కమిట్ అవుతుంది, నా చెప్పు చేతుల కింద ఉంటుంది. నెంబర్ 2, ఆయన లోకాన్ని జయించాడు. ఎప్పుడైతే ఆయన కమిట్ అవుతానో నేను లోకాన్ని జయిస్తాను. ఎంతమంది క్రైస్తవులు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, ఈ లైవ్ ద్వారా ఎంతమంది లోకానికి ఎదురు నిలబడుతున్నారు? వాక్యం చెప్తోంది, లోక మర్యాదను అనుసరించద్దు. గమనించండి, మీకు ఒక మాట ఇక్కడ చెప్పాలి, నాకు ఎక్కువ సమయం లేదు. క్రీస్తును ఎవరైతే వెంబడించడానికి పూనుకుంటారో, క్రీస్తు మార్గాన్ని ఎవరైతే ఎంచుకుంటారో వాళ్ళు లోకానికి ఎదురుస్తారు అంతే, కానీ గెలుస్తారు. మార్టిన్ లూథర్ ఏమన్నాడు తెలుసా? అయ్యా లోకమే నీకు వ్యతిరేకమైంది, ఎందుకయ్యా పోరాడతావు, ఇంకా ఆపేసేవయ్యా అని తన స్నేహితులంటే, వెళ్ళి లోకానికి చెప్పండి రా, లోకం నాకు వ్యతిరేకం కాదు, నేనే లోకానికి వ్యతిరేకం. ఇట్స్ నాట్ ద వరల్డ్ అగైన్స్ ద లూథర్, బట్ లూథర్ అగైన్స్ ద వరల్డ్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ క్రైస్తవుడికి ఇంత దమ్ము? క్రైస్ట్ ఈజ్ హిస్ గట్స్. ఆయన దమ్ము క్రీస్తే. ఈరోజు గొప్పతనం అంటే నా చర్చిలో 150,000 మంది ఉండడం కాదు. ఈరోజు గొప్పతనం అంటే 65 కంట్రీస్కి వెళ్ళాను, ఎప్పుడు ఏరోప్లేన్లో ఉంటానడం కాదు. గొప్పతనం అంటే ఈ లోకాన్ని ఎదిరించి నిలబడ్డావా, పేదరికంలో సైతం, అవమానంలో సైతం నిలబడ్డావా, అపార్థంలో సైతం నిలబడ్డావా? లోకానికి బానిసవా? ఇంకా యేసుప్రభు లోకాన్ని జయించాడు కనుక ఆయనకి కమిట్ చేసుకుంటే నేను లోకాన్ని జయించడానికి వీలవుతుంది. లోకం ఎప్పుడు మనల్ని లాగేస్తుంది. పాడతాం మనం, లోకము శరీరము లాగినను అని పాడతాం. పాడిన తర్వాత వెంటనే ఏం చేస్తాం? ఇంకా లాగలేదంటే చూస్తాం. అది క్రిస్టియానిటీ కాదు. ఏం చేశారు ఇంకా యేసుక్రీస్తు వారు మరణాన్నే గెలిచారు. అసలు ఆయన వచ్చిన దాంట్లో ఒకానొక పర్పస్ ఏంటంటే, ముఖ్యోద్దేశం ఏంటంటే, మరణ భయం చేత దాని దాసత్వం కింద బ్లాక్మెయిల్ అవుతున్న వాళ్ళనట విడిపించడానికి, మరణము నుంచి దాని భయం నుంచి విడిపించడానికి. ఎంతమంది యంగ్స్టర్స్కి మరణ భయం ఉంది నాకు చెప్పండి? CYF సభ్యులకి ఎంతమంది ఉంది మరణ భయం? కరోనాను చూసి భయపడిపోయిన వాళ్ళు ఎంతమంది?
గమనించండి, మన ప్రభు మరణాన్ని గెలిచినవాడు. రేపొద్దున మనం కూడా గెలవబోతున్నాం మరణాన్ని. భయం నుంచి విడుదల కలిగిందా మీకు? భయం అనే నిర్బంధం నుంచి విడుదల కలిగిందా? ఎస్, కరోనా విషయంలో జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడడం వేరు, భయపడడం వేరు. ఇంట్లో కూర్చోవాల్సి వచ్చినప్పుడు, మాస్క్ వేసుకోవాల్సి వచ్చినప్పుడు, శానిటైజర్ రాసుకోవాల్సి వచ్చినప్పుడు, అయినా కరోనా వస్తుంది కొన్నిసార్లు. భయమా? క్రైస్తవుడికి భయం లేదు. పొరపాటున వచ్చిందా? నాకు పొరపాటే, ఆయనకి కాదు. ఆయనకి తెలిసే వచ్చింది. ఆయన చెప్తేనే వస్తుంది, ఆయన అనుమతిస్తేనే వస్తుంది. నెంబర్ 2, ఆయన కరోనాను నా జీవితంలో అనుమతిస్తే దాన్ని స్వస్థపరచగలిగే శక్తిమంతుడు కూడా. నాకు భయం లేదు. ఒకవేళ స్వస్థపరచలేదనుకోండి, నేను పోయాననుకోండి, మరుక్షణం ఆయన దగ్గర ఉంటాను. అయితే స్వస్థత, లేకపోతే ఆయన సన్నిధిలో ఉంటాను. భయం ఎందుకు? క్రైస్తవుడికి దేని గురించి భయం లేదు. ప్రభుత్వాన్ని చూసి భయమా? రోమా మహాసామ్రాజ్యం ముందు మన ప్రభుత్వాలు ఏపాటివి? ఐగుప్తు చక్రవర్తుల ముందు మన ప్రభుత్వాలు ఏపాటివి? వాటిల్నే వంగదీసి దేవుడు తన కార్యాలు జరిగించుకోలేదా? మోషే కాలంలో, యేసుక్రీస్తు వారి కాలంలో, పౌలు కాలంలో అంతకంటే గొప్ప చట్టాలు వచ్చాయా ఇప్పుడు? అంతకంటే గొప్ప శిక్షలు, గొప్ప నిర్బంధాలు జరుగుతున్నాయా ఇప్పుడు? యేసుక్రీస్తు వారు ప్రభుత్వాధికారి ముందు నిలబడ్డాడు ఓ రోజున. ఆయన రోమా చక్రవర్తికి ప్రతినిధి. ఏమన్నాడు తెలుసు యేసుప్రభుని చూసి? ఏమయ్యా మాట్లాడవు, నాతో మాట్లాడవేంటి? నువ్వు నాతో మాట్లాడవా? ఏమనుకుంటావు నేనంటే? నిన్ను కావాలంటే విడిచిపెట్టగలను, నిన్ను కావాలంటే లోపలేయించగలను, నా చేతుల్లో అధికారం ఉంది, మాట్లాడవయ్యా. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మాట్లాడడం సంగతి తర్వాత, నీకు పైనుంచి అధికారం రాకపోతే నువ్వేం చేయలేవు అన్నాడు. కాసేపట్లో ఇదే అధికారి, పిలాతు అనే అధికారి, చేతగాక, తీర్పు తీర్చడం చేతగాక నీళ్లు తెప్పించుకొని ఒక పళ్ళెంలో కడుక్కున్నాడు. చేతగాక ప్రజలకు లొంగిపోయి వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు. ఏమి నువ్వు కూడా సీజర్కి వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతున్నావు అని చెప్పంటావు. అక్కడికి వెళ్ళి భయపడిపోయాడు పదవి గురించి. దేనికి భయపడాలి మనం? భయం నుంచి నిర్బంధం, విడుదల యేసుక్రీస్తు వారు ఇస్తారు. చివరిగా యేసుక్రీస్తు వారు రక్షణలో మనకేమిచ్చారు? ఒక మరణం నుంచి మాత్రమే విడుదల కాదు, అపవాది నుంచి విడుదల. ఈరోజు దురదృష్టవశాత్తు చాలామంది క్రైస్తవులు ప్రభు కంటే ఎక్కువ అపవాదిని తలుచుకుంటూ ఉంటారు. అమావాస్య ప్రార్థనలు చేస్తుంటారు, దరిద్రం. శుక్రవారం ప్రార్థనలు చేస్తుంటారు, దరిద్రం. అపవాదికి వారాలు ఉంటాయండి? ఏమన్నా వారాల అబ్బాయా? కాదు. ఏమనుకుంటున్నారు మీరు? వాడి కూరలు పీకేశాడట. కొలసి పత్రిక 2వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, 15వ వచనం తర్వాత నుంచి మీకు కనపడుతుంది. వాడిని గెలిచట, వాడిని పట్టి తీసుకొచ్చి సంఖ్యలు వేసట, కూర్చోబెట్టట, ఊరేగింపు చేశాడట. ఆయన విజయోత్సవముతో పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాడట. వాడిని, వాడి సంబంధమైనటువంటి అధిపతుల్ని, ప్రధానులను. సిలువలో ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? సిలువలో కేవలం రక్షణ రాలా. రక్షణ అంటే ఎక్కడి నుంచి వచ్చిందో మీకు అర్థం కాలా. అర్థం చేసుకోండి, ముఖ్యంగా యంగ్స్టర్స్. అంత పవర్ నీలో, ఆ పవర్ హౌస్ నీలో జీవిస్తున్నాడు. నీకు ఇంకా ఎందుకు విడుదల రాలేదు? వెనక్కి చూసుకుంటున్నావా అపవాదం వస్తున్నాడా లేదని? లేకపోతే ప్రభువుని చూసి ముందుకు వెళ్తున్నావా? వేర్ ఆర్ యూ? హౌ ఈజ్ యువర్ రేస్? దాన్ని ఎలాగ నువ్వు పరిగెడుతున్నావు? ఎంతమంది భయపడుతున్నారు ఈరోజు అపవాది గురించి? దిష్టి అంటే భయం, చెడ్డ రోజు అంటే భయం, ఏదో మంచి రోజు చెడ్డ రోజు ఉన్నట్టు. మంగళవారం పెళ్లి చేసుకోవాలంటే భయం. ఎన్ని భయాలు మీకు? గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ అయిపోద్దేమోనని భయం. ఎన్ని భయాలు మీకు? గ్రామ సచివాలయం పోస్ట్ రాదేమోనని భయం. మన ప్రభువు విజేత. అందుకని రోమపత్రికలు ఏమన్నాడు తెలుసా? మనము విజేతల కంటే గొప్పవాళ్ళమంట. అత్యధిక విజయమును అనుభవిస్తున్నామంట క్రీస్తులో. రోమపత్రిక 8వ అధ్యాయం చివరి భాగం మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మనం విజేతల కంటే గొప్పవాళ్ళం. ఎందుకంటే మనం గెలవకుండా ఒక యుద్ధాన్ని మనం గెలిచినట్టు అయిందనుకోండి, మరి ఎవరో మనం? మన పక్షాన ఆయన పాపంతో యుద్ధం చేశాడు, లోకంతో యుద్ధం చేశాడు, అపవాదితో యుద్ధం చేశాడు, విజేతగా నిలిచాడు, ఎన్నటెన్నటికీ విజేతగా నిలిచాడు. ఆ విజయాన్ని మనకు కట్టబెట్టాడు. ఎవరైతే తమ జీవితాలని యేసుకు కట్టబెట్టుకుంటారో వాళ్ళకి యేసు ఆ విజయాన్ని కట్టబెడతాడు. అప్పుడేమొస్తుంది?
విడుదల వస్తుంది. విడుదల అనుభవాలను బట్టి రాదండి. విడుదల బైబిల్ బాగా చదివితే రాదు, బైబిల్లో జ్ఞానం పండితే రాదు, విడుదల కన్నీళ్లు పెట్టి వెక్కి వెక్కి ఏడిస్తే రాదు. ప్రభువుకి కమిట్ అయితే వస్తుంది. ఎంత కమిట్ అవుతానో అంత కృప నీ సొంతం అవుతుంది. ఆయన కృపతో నువ్వేమైనా సాధించగలవు ఈ భూమిపైన. నా కృప నీకు చాలును. ఇట్ ఈస్ ఇనఫ్ టు కాంకర్ సిన్. ఇట్ ఈస్ ఇనఫ్ టు కాంకర్ ద వరల్డ్. ఇట్ ఈస్ ఇనఫ్ టు కాంకర్ ద డెవిల్. హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్ టు కాంకర్ ద వరల్డ్, సిన్ అండ్ ద డెవిల్ అండ్ యువర్ ఓన్ ఈగో ఈవెన్. నీ అహాన్ని కూడా జయించడానికి. గమనించండి. అందుకనే నేను ముగించేటప్పుడు రెండు మాటలు. ఎవరైతే ఇంకా క్రీస్తుకు కమిట్ అవ్వలేదో మీరు కమిట్ అవి చూడండి. మీ జీవితాన్ని మొత్తాన్ని ఆయనకి కట్టబెట్టండి. ఆయన మీకేం కట్టబెడతాడో చూడండి. ఆ విడుదలను, ఆ స్వేచ్ఛను ఆస్వాదించండి. ఒకవేళ ఇప్పటికే కమిట్ అయ్యి అది అటు ఇటుగా ఉన్నారనుకోండి, అది కేవలం ఆదివారపు క్రైస్తవ్యానికి పరిమితం అయిందనుకోండి, ఆరాధనా క్రైస్తవ్యానికి, పాటల క్రైస్తవ్యానికి పరిమితం అయిందనుకోండి, కమిట్మెంట్ తీసుకోండి. ఈ రోజున వార్షికోత్సవాలు వస్తాయి పోతాయి, గమనించండి. కానీ అవకాశాలు రావు, అవకాశాలు మళ్ళీ రావు. ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకోవచ్చు, కానీ అవకాశాలు రావు. మీకు తెలుసా, కరోనా అనేటువంటి ఒక వ్యాధి అలా ప్రబలగానే ఏం చెప్పారంటే 60 సంవత్సరాల పైన వాళ్ళకి ప్రాబ్లం అని చెప్పారు. అవునా? ఈరోజు కింద వాళ్ళు పోయారా? పోలేదా? యంగ్స్టర్స్ పోలేదా? పోయారు. గమనించండి. మరొక అవకాశము రాకపోవచ్చు. ఈ కరోనా కాలంలో ఏం పాఠాలు నేర్చుకోవాలో ఈ లాక్డౌన్లో నేను సాయంత్రం మాట్లాడతాను. అది ఇప్పటి సబ్జెక్ట్ కాదు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటి, అవకాశం ఒక్కసారి వస్తుంది. కనుక ఒకవేళ ఆల్రెడీ కమిట్ అయ్యారా, ఊగిసలాడుతున్నారా, కంప్లీట్గా కమిట్ అవ్వండి. పూర్ణత్వంతో, ఫుల్ యువర్ కంప్లీట్ బీయింగ్. ఒకవేళ కమిట్ అవ్వలేదా, ఇప్పుడు కమిట్ అవ్వండి. యేసు దగ్గరికి వస్తే ప్రతి నిర్బంధం నుంచి విడుదల, ప్రతి బానిసత్వానికి నుంచి స్వేచ్ఛ. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు.